ఈ చిత్రపటాన్ని ఒక్కసారి గమనించండి. ఆ చిన్న పాప తన చేతులతో పాపం పేదవాళ్ళకి దానం చేస్తుంది. నిజంగా చదువు అంటే ఇదే కదా. చదువులోని సారాన్ని గ్రహించాలి, అదే చదువు. మన భాస్కర శతకంలో ఒక పద్యం ఉంది. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదనుగా మంచి కూర నలపాకము చేసిన నైన నందు నింపొదవిడు నిప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. మనం చదివే చదువులో సారాన్ని గ్రహించాలి. అలాగే మనం వండుకున్న వంటలో కొంచెం ఉప్పు తగ్గితే ఆ వంట వృధా అవుతుంది. అలాగే మనం చదివే చదువులో సారాన్ని గ్రహించకపోతే ఆ చదువు వ్యర్థమవుతుంది. కాబట్టి నిజంగా చదవడం అంటే ఈ నైతిక విలువలతో కలిసి చదవడమే, నైతిక విలువలను పాటించడమే అర్థం చేసుకోవాలి.